హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చికెన్ లెగ్ పీస్ చేసుకుందాం. దానికోసం నేను 6 లెగ్ పీసులు తీసుకున్నాను. వాటిని క్లీన్ చేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకుందాం. పసుపు, ఉప్పు వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని లెగ్ పీసులు వేసుకొని లెగ్ పీసులు వేసి కొద్దిగా నీళ్ళు పోసి తగినంత ఉప్పు వేసుకొని ఉడికేదానికి పట్ట, లవంగాలు 2, బిర్యానీ ముక్క, బిర్యానీ ఆకు, కొద్దిగా పసుపు వేసుకొని ఉడకబెట్టేసుకోవాలి. ఉడకబెట్టుకున్నాక మనం లెగ్ పీస్ ఫ్రై చేసుకుంటున్నాం. అంటే నిండు నూనెలో కాదు, మామూలుగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నాం. అంటే చిన్నపిల్లలు తినేది కాబట్టి నిండు డీప్లో ఫ్రై చేస్తే బాగుంటుందని ఉడకబెట్టి చేస్తున్నాను. మూత పెట్టేసుకుంటాం. కాసేపు మగ్గనిద్దాం. కింద లేదా చూసుకొని ఉడికిపోయింది. పక్కకు తీసి చల్లార చేసేయండి. స్టవ్ ఆపేసి పక్కకు తీసి చల్లార పెట్టేసుకోవాలి. చికెన్ చల్లారిపోయింది. ఇప్పుడు చల్లారిపోయిన చికెన్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పొడి, మిరప్పొడి, కొద్దిగా కార్న్ఫ్లోర్, ఒక చిటికి సాల్ట్. అంటే ఆల్రెడీ ఉప్పు వేసి ఉడకబెట్టేస్తున్నాను కాబట్టి ఇంకా ఉప్పు ఎక్కువ వద్దు, జస్ట్ పై పూత వరకు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కలిపేసి ఒక ½ అన్ అవర్ అట్లా పెట్టేసేయండి. పోసేసి బాగా కలిపేసుకొని ½ అన్ అవర్ ఇట్లా మగ్గబెట్టేసి తర్వాత ఫ్రై చేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసేయండి. ఒక ½ అన్ అవర్ తర్వాత కాల్చు. స్టవ్ ఆన్ చేసుకొని పెట్టి ఫ్రై చేసుకుందాం. చికెన్ ఆయిల్ వేసుకొని మరి నిండా మునగరాదు, సగం సగం జస్ట్ తిప్పుకునే అంతవరకు. ఇప్పుడు వేపుడు చేసుకుందాం. కాలిన తర్వాత తిరగేసుకుందాం. కాల్చుకుంటే పిల్లలకి లోపల బాగా ఉడికిపోయింటుంది. రెండు వైపులా ఇలా కాల్చేసుకోండి.
చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు. లోపల బాగా ఉడికిపోయి ఉంటుంది. మనం ఉడకపెట్టేసాం కదా ఉప్పు పసుపు వేసుకొని, దానివల్ల ఉడికిపోయి ఉంటుంది. పైన కొంచెం క్రిస్పీగా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.